జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. సమాజం రెండు భాగాలుగా విడైంది. ఒకటేమో ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు, ఇంకోవైపు హిందువులు, హిందుత్వవాదులు. ముస్లింలకు భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లెక్క ముస్లిం దేశం చేయాలని ఉన్నది. క్రిస్టియన్లకు క్రిస్టియన్ అమెరికా దేశంలాగా, క్రిస్టియన్ యూరోప్ దేశంలాగా భారతదేశాన్ని క్రిస్టియన్ దేశం చేయాలని ఉన్నది. కమ్యూనిస్టులకు భారతదేశాన్ని రష్యా కమ్యూనిజం దేశంలాగా, చైనా కమ్యూనిస్ట్ దేశంలాగా భారతదేశాన్ని కమ్యూనిస్ట్ దేశం చేయాలని ఉన్నది. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది. ఇక్కడున్న హిందుత్వవాదులకు భారతదేశాన్ని హిందూ దేశంగా కాపాడుకోవాలని ఉన్నది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో సేవ్ హిందూస్ అన్నాం, పాకిస్తాన్లో సేవ్ హిందూసే, బంగ్లాదేశ్లో సేవ్ హిందూసే, కాశ్మీర్లో హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగైపోయింది. కాబట్టి ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలని మానవత్వం ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని పక్కన పెట్టి, పేదోడు ఇట్లాంటి నేరేటివ్స్ పక్కన పెట్టి హిందూ దేశాన్ని హిందుత్వంగా ఉంచాలి అని బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ప్రెషర్ చేయాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇటు దేశాన్ని ఇస్లాం దేశమో, క్రిస్టియన్ దేశమో, కమ్యూనిస్ట్ దేశమో చేయడానికన్నా పనిచేయండి, లేదా దేశాన్ని హిందూ దేశంగా ఉంచడం కోసమన్నా పనిచేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలలో క్రిస్టియన్ దేశాలు 50కి పైన ఉన్నాయి, ముస్లింల దేశాలు కూడా 100కు పైన ఉన్నాయి, కమ్యూనిస్ట్ దేశాలు కూడా చాలా ఉన్నాయి. హిందువులకి ఎక్కడుంది దేశం? అక్కడ సేవ్ హిందూస్ అని మొక్కుతుకుంటున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. ఈవెన్ భారతదేశంలో ఉన్న ఈ ఒక్క హిందువుల మెజారిటీ ఉన్న ఈ దేశంలో కూడా ముస్లింలు ఇక్కడనే 15 నిమిషాల సమయం ఏమని అడగబట్టే. కాబట్టి మీరు అటన్నా ఇటన్నా ఏదో ఒక సైడ్కు ఉండండి. ఐదర్ దేశాన్ని హిందూ దేశంగా చేయడం కోసం ఒక ప్రౌడ్ హిందూగా ఉండండి, లేదా ఈ 3 సిద్ధాంతాల వైపు ఉండండి. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి ద్వేషుడిగా నువ్వు 3 జన్మలెత్తు, లేదా విష్ణుమూర్తి భక్తుడిగా 7 జన్మలెత్తు అని ద్వారపాలకులు జయవిజయులకు చెప్పినట్టు మీరు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు లాగానే ఉండండి, లేదా ప్రహ్లాదులా ఉండండి. అటు ఇటు కాకుండా ఉండొద్దు. కంప్యూటర్ లాంగ్వేజ్లో 0, 1లో ఏదన్నా ఒక సైడ్ ఉండండి. 0.5 లెక్క ఉండకండి ప్లీజ్. 0.5 లెక్క ఆడోళ్ళే ఉండొద్దు, అంటే మొగోళ్ళు అస్సలే ఉండొద్దు. 0.5 అంటే అదే 0.5. ఏ సిద్ధాంతం లేకుండా ఉండడమే 0.5. అయితే మీరు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ దేశంగా చూడండి, లేదా ఇస్లాం దేశంగా చూడండి, లేదా క్రిస్టియన్ దేశంగా చూడండి, లేదా మనందరం కలిసి ఆర్ఎస్ఎస్ బీజేపీని బలవంతం పెట్టి ప్రెషర్ చేసి భారతదేశాన్ని హిందూ దేశంగా చేసేలాగా వాళ్లకు ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత మనది. జాగో హిందూ జాగో. బీ ఏ హిందూ, బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. ఒక సిద్ధాంతం కోసం జీవించండి. ఏ సిద్ధాంతం లేని మనిషి ఒక ఆత్మ లేని శవం లాగా అన్నమాట. జై హింద్, జై భారత్.